అధ్యాపకుడిగానే ఆయన వ్యవహరించారు. క్లాసులు చెప్పడానికి వెళ్ళేవారు బయట. ఈ యొక్క ఆ క్లాసులు చెప్తూ కూడా ఆయన మరణం కూడా ఒక క్లాస్ తీసుకునే టైంలోనే ఆయన ఉపన్యాసం ఇస్తూ పాఠం చెప్తూ కుప్పకూలిపోయాడు. ఆయన అటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఒకటే కోరాడు అంతకుముందు, నేను ఒకవేళ మరణిస్తే ఎవరికైనా సెలవు ఇవ్వద్దు, అన్నీ మామూలుగా పాఠశాలలో అన్నీ కూడా పూర్తిగా తెరిచి మీరు ఉపాధ్యాయుల బోధనలు ఉంటేనే నేను జీవించున్నట్టు అని ఆయన చెప్పడం జరిగింది. ఆయన ఈ యొక్క జయంతిని విద్యార్థి దినోత్సవంగా కూడా మన భారత ప్రభుత్వం జరుపుకోవడం జరుగుతుంది. అటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఆయన క్షిపణి తయారులో కూడా ఆయన ముద్ర ఉంది. ఆయన యొక్క సామాన్యమైన జీవితం అంటే ఆయన రాష్ట్రపతిగా ఉంటూ కూడా ఈనాడు ఆయన రాష్ట్రపతి భోగాలు ఎప్పుడూ కూడా ఆయన అనుభవించలేదు. నేను సామాన్యంగానే ఉంటాను, సామాన్య ప్రజలతో ఉంటాను, ఎప్పుడు కూడా అధ్యాపకుడిగానే ఉంటానని ఆయన ఎదరు వాళ్ళకి తనకున్న విజ్ఞానాన్ని పంచడం కోసమే ఆయన జీవితం అంకితం చేశారు. అటువంటి వ్యక్తిని ఇవాళ మనం స్మరించుకోవటం మన అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. అటువంటి యువకులు తయారు చేయడంలో అందరికీ ఇన్స్పిరేషన్ ఎవరంటే శ్రీ అబ్దుల్ కలాం గారే. ఎంత ఎదిగినా వదులుకోవాలనే మనస్తత్వంతో ఒక రాష్ట్రపతి పదవిలో ఉండి కూడా ఒక సామాన్యులే జీవించిన ఏకైక వ్యక్తి మన భారతదేశంలో శ్రీ అబ్దుల్ కలాం గారు. అటువంటి వారిని మనం స్మరించుకునే అవకాశం ఇచ్చిన మా నియోజక శాసనసభ్యులు, గౌరవ కార్మిక శాఖ మంత్రి వర్యులు శ్రీ వాసు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ